వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. ఒకానొక కుమార్తె దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో లెక్కలేనన్ని మేలులు, ఉపకారములు, ఆశీర్వాదాలు అనుభవించి వెళ్ళిపోయింది. కొంతకాలం అయిన తర్వాత ఆ కుమార్తెకు మరలా ఒక కొత్త సమస్య వచ్చింది. అందుకని ఆమె దేవుని సన్నిధికి వచ్చి ఆ సమస్య వలన ఆ కుమార్తె భయపడిపోయి ఏమంటా ఉందంటే, మా లోపల నా శరీరములో అంత నా కిడ్నీలన్నీ పాడైపోయాయంట, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంట, లేదంటే నేను చనిపోతానని చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను ఈ టెన్షన్లో ఎక్కడికి వెళ్ళినా నాకు మనశ్శాంతి ఉండదు. అర్జెంటుగా మంగళవారం నేను అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో ప్రార్థన చేయించుకొని కొన్ని విషయాలు నా కష్టం అంతా అమ్మకు చెప్తే నాకు ఓదార్పు, నెమ్మది కలుగుతుందని పరిగెత్తుకొని వచ్చానమ్మా అని ఆ కుమార్తె చెప్పుకొచ్చింది. అప్పుడు నేనేమన్నానంటే, మా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్నో మేళ్ళు పొందావు కదా, దీవించబడ్డావు కదా, స్వస్థత పొందుకున్నావు కదా, ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు? అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా? అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా, మరి అవన్నీ ఎందుకు మర్చిపోయి టెన్షన్ పడిపోతున్నావు అని అంటే, ఏమోనమ్మా నాకు తెలియదు, వాళ్ళొక మాట వీళ్ళొక మాట, అట్లా ఆపరేషన్ అవుతుంది, కొంతమంది బ్రతుకుతారు, కొంతమంది చస్తారు అని ఏమేమో విషయాలు చెప్తుంటే టెన్షన్ పడిపోతూ ఉన్నాను. దేవుడు నాకు లెక్కలేనన్ని కార్యాలు ఆయన సన్నిధిలో అడుగుపెట్టిన తర్వాత చేసి చూపించాడు. అయినా కూడా ఇప్పుడు నేను టెన్షన్ పడిపోతూ ఉన్నాను అని ఆ కుమార్తె భయపడుతూ ఉంటే దేవుని యొక్క వాక్యంలో నుండి చాలా విషయాలు ఆ కుమార్తెకు చూపించి ధైర్యం చెప్పి ప్రార్థన చేసి పంపించాను. సమస్య అయిపోయిన తర్వాత, శోధన అయిపోయిన తర్వాత భక్తుడైన యోబునకు రెండంతల ఆశీర్వాదము కలిగినట్లు, శ్రమ తీరిన తర్వాత భక్తుడైనటువంటి దానియేలుకు గొప్ప సింహాసనము దొరికినట్లు, భక్తుడైనటువంటి యోసేపు చెరసాలలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఐగుప్తు దేశాన్ని ఏలే అధికారాన్ని పొందుకున్నట్లుగా శ్రమల తర్వాత గొప్ప సింహాసనము దేవుడు మీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. కీడు అయిపోయిన తర్వాత మేలు మీకోసం కాచుకొని ఉన్నది. నష్టమైపోయిన తర్వాత గొప్ప లాభం మీకోసం దేవుడు సిద్ధముగా ఉంచాడు. కాబట్టి దేవుని సన్నిధికి ఎంతో బాధతో, దుఃఖంతో, అశాంతితో, అలజడితో పరిగెత్తుకొని వస్తున్నటువంటి ప్రజలను, లేక నీ ఇంట్లో నీ భార్య కానీ, నీ భర్త కానీ, నీ కుమారుడు కానీ, నీ కుమార్తె కానీ నేను సన్నిధికి వెళ్ళాలని ఆరాటపడుతున్నప్పుడు దీపాన్ని ఆర్పినట్టుగా ఆర్పేవారుగా మీరు ఉండొద్దండి. ఎందుకంటే మీరు ఈ దీపాన్ని, ఆత్మదీపాన్ని ఆర్పేస్తే మీ ప్రాణదీపాన్ని దేవుడు ఆర్పేస్తాడు. అంత దేవునికి మనం భయపడవలసి ఉన్నదని శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం శ్రమల వలన మన రక్షకుడైనటువంటి యేసయ్య విధేయత నేర్చుకుంటే మనకు కూడా శ్రమ కలిగిన తర్వాత, శోధన కలిగిన తర్వాత, నింద వచ్చిన తర్వాత, కరువు వచ్చిన తర్వాత, కేసులు మన మీదకి వచ్చిన తర్వాత, తీరని సమస్యలు మన మీదకి వచ్చిన తర్వాత మనకు కూడా దేవుడు ఏదో గొప్ప ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడన్న సంగతిని మనం జ్ఞాపకం తెచ్చుకొని విశ్వాసముతో ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఏడ్చుకుంటూ ఫోన్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. నేను ఆ ఫోన్ ఎత్తగానే వాళ్ళు ఏడుస్తుంటే నేనేమనుకుంటానంటే, అమ్మో ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చిపోయిందో పాపం అని ఫీల్ అయిపోతూ ఉంటాను. అది వింటే ఆడ ఏమి ఉండదు, అస్సలు ఆడేమీ ఉండదు. చిన్న సమస్యను ఘోరంత దాన్ని కొండంత చేసుకొని ప్రాణం పోయేటంతగా ఏడుస్తూ ఉంటారు. ఆడేమి ఉండదు. దేవుడు వెళ్ళమంటున్నాడు, అంతే వెళ్ళాలి. అక్కడ ఎవరుంటారో, ఇల్లు ఉంటుందో, పొలం ఉంటుందో, అమౌంట్ ఉంటుందో, తిండి ఉంటుందో, ఏముంటుందో ఏమీ తెలియదు. అయినా కూడా దేవుడు వెళ్ళమంటే వెళ్ళారు, అంతే. భక్తులు దేవుని మాటకు అంతగా కట్టుబడి జీవించారు. మనం ఏమనుకుంటాం, మనకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఘోరంత సమస్య, దాన్ని కొండంత పెంచుకొని ఇంతలావు చేసి దానికోసం మనము మనుషులం కాబట్టి మన కష్టమే ప్రియులారా. కానీ మన పైన ఉన్నది ఎవరు చెప్పండి? మన పైన ఉన్నది ఎవరు? దేవుడు ఉన్నాడు కదా. ఆయన చాలా శక్తిమంతుడు కదా. ఆయన అన్ని చేయగలిగిన దేవుడు కదా.
లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు కదా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయ దేవుడు కదా, వింత కార్యాలు జరిగించే దేవుడు కదా. ఈ సంగతి మనం మర్చిపోయి మనం గందరగోళం అవుతూ ఉంటాం. కాబట్టి ఇట్టి వాటికి మనం తావీయకుండా, అపవాదిని సంతోషపరచకుండా, లోక సంబంధమైన ఆలోచనలకు వెళ్ళకుండా, మనం దేవుని బిడ్డలని రుజువునట్లుగా నీ ఇరుగు పొరుగు వారు, నీ ఇంటి వారు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, రక్త సంబంధికులు ఎవరైనా గొడవల్లో సమస్యల్లో ఉంటే అడుగు జాడల్లోకి కూడా మీరు వెళ్ళకూడదు. మీ నోట నుండి దుర్భాష రాకూడదు. మీరు చేయి చాపి ఎవరిని కొట్టకూడదు. దేవునికి భయపడి లోబడి హద్దులో ఉండాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని పాదముల కింద చేరి, దేవా, పడిపోయినటువంటి నా స్థితి నుండి లేవనెత్తే దేవుడు నీవే, నన్ను ఆశీర్వదించే దేవుడు నీవే, తిరిగి నన్ను కట్టే దేవుడు కూడా నీవే, నిలువబెట్టే దేవుడు నీవే, ఆశీర్వదించే దేవుడు నీవే, గొప్ప చేయి దేవుడు కూడా నీవేనయ్యా అని హృదయపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు తప్పకుండా పొందుకుంటారు. అప్పుడు మీ ప్రార్థన కూడా మారిపోతుంది. మీ ప్రార్థనలో వేరే ప్రార్థన వస్తుంది. ప్రభువా సహాయం చేయ్యా, అయ్యా కనికరించయ్యా, అయ్యా నువ్వు చేయి చాపయ్యా, స్వస్థపరచయ్యా, ఈ అప్పు తీర్చయ్యా, ఈ కరువు తీర్చయ్యా, ఈ నిందలు తీసేయి, ఈ గొడవలు తీసేయి. ఇవి కాదు నువ్వు ప్రార్థన చేసేవి. అన్నీ గెలిచిన వారి వలె నువ్వు ప్రార్థన చేస్తావు. ప్రభువా, ఈ గొడవ ఆపివేసినందుకు స్తోత్రాలు, నా రోగాన్ని తుడిచివేసినందుకు స్తోత్రాలు, నా సమస్య క్లియర్ చేసినందుకు స్తోత్రాలు, అప్పుల నుండి విడిపించినందుకు స్తోత్రాలు, ఇంటి పని ముగించినందుకు స్తోత్రాలు, ఎగ్జామ్లో కృపణించినందుకు స్తోత్రాలు, జాబ్ క్లియర్ చేసినందుకు స్తోత్రాలు, ప్రమోషన్ క్లియర్ చేసినందుకు స్తోత్రాలు. ఇలాగున పొందినట్లుగా మీరు దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిస్తారు. అప్పుడు నిశ్చయముగా దేవుడు మీ జీవితాల్లో వింత కార్యాలు చేసి ముగించేస్తాడు. అంతే. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, మీరు ఎన్నడూ వినని చూడని వింత కార్యములు, వింత సాక్ష్యాలు నా సన్నిధిలో నా జనులు పలకబోతూ ఉన్నారు. క్రొత్త జనాంగాన్ని నా సన్నిధికి నేను పంపించబోతూ ఉన్నాను. అన్నిటినీ మీరు పొందుకున్నారన్న ధైర్యంతో, విశ్వాసముతో నా నామాన్ని స్తుతించండి అని దేవుడు ఆజ్ఞాపించారు.